అప్లికేషన్ పెట్టాలి. రోడ్ నెంబర్ 45 సార్, షాప్ గునాస్ డైమండ్ జ్యువెలరీ. నాకు పార్క్ చేస్తే నాకు ఇన్ఫర్మేషన్ చెప్పాలా సార్? మాకు వచ్చి సెక్యూరిటీ రీజన్స్ ఉంది అంటే నీకెవడురా చెప్పేది, మేము తెలంగాణ వాళ్ళు, నీకెందుకురా చెప్పాలనేసి బూతులంట ఇష్టాన్ని నోటికి వచ్చిన బూతులు మాట్లాడాను సార్. మాట్లాడేసి స్టార్టెడ్ హిట్టింగ్ని, తన్నేసి ఇట్లా ఇట్లా పట్టి తన్నేసి చాలా చేశాడు. సరే ఉండే ఆయన మాట్లాడడం కష్టం, బికాస్ లైక్ ఇట్స్ వెరీ హ్యూమిలేటింగ్. తను మాట్లాడడం ఇబ్బంది. తెలంగాణ వాడు అంటే చాలా తెలంగాణ మేమందరమే కొన్ని సంవత్సరాల నుంచి 25 ఏళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాం. మా పిల్లలు ఇక్కడే పుట్టారు. చాలా సెక్యూర్డ్గా చాలా హ్యాపీగా ఉన్నాం. ఈ తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటి నుంచి కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అందరం బాగున్నాం. అసలు వాళ్ళందరూ బాగానే ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎవరు? అసలు ఎవరు వీళ్ళకి అసలు రైట్ ఉంది ఇక్కడ ఉండడానికి? అది వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారంట. ఆయన మళ్ళీ కంటెస్ట్ చేసి ఆయన రాహుల్ గాంధీ గారిని పక్కన కూర్చోబెట్టుకుని ఆయన డ్రైవింగ్ చేస్తే ఒక ఫోటో కూడా దొరికింది మాకు. అదే ఏదో ఫోటో చూపించండి, కౌశిక్ రెడ్డి అని. మరి ఇప్పుడు దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? నేనైతే చాలా స్ట్రాంగ్గా కాంగ్రెస్ హైకమాండ్ దే షుడ్ లుక్ ఇంటూ ఇట్. ఎవరికి అసలు మనం సీట్లు ఇస్తున్నాం, ఎవరిని కంటెస్ట్ చేస్తున్నాం? వీళ్ళందరూ మరి రౌడీ షీటర్స్, వాళ్ళు మామూలు మనుషులు. అందరం బాగున్నాం కదా సరే, గొడవలు పెట్టి తెలంగాణ ఆంధ్ర ఎక్కడ ఏమి లేవు. చాలా హ్యాపీగా చాలా గొప్పగా ఎంతో బాగా సేఫ్గా తెలంగాణలో అందరం బాగున్నాం. థ్యాంక్స్ టు కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, అందరూ కూడా ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవు. అటు ఆంధ్ర అవనివ్వండి, తెలంగాణ ఇలాంటి వాళ్ళ వల్ల ఇదిగో ఇతను వీళ్ళందరూ ఇప్పుడు దేశ నాయకులు. ఇలాంటి వాళ్ళకి సీట్లు ఇచ్చేస్తారు. అసలు పద్ధతి అండి ఇది. వీళ్ళ షాప్లో పార్క్ చేస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎదర షాప్కి వెళ్ళాడో హోటల్కి వెళ్ళాడో ఎక్కడికో తెలియదు. బట్ మన షాప్లో పార్క్ చేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత బండి కోసం వస్తే సార్ పర్మిషన్ అడగచ్చు కదా అనడం తప్పయింది. ఇప్పుడు ఇది ఎప్పుడు జరిగింది మేడం? సాటర్డే నైట్ జరిగింది. తనకేమో పాపం ఇంట్లో తన వైఫ్ కూతురే ఉంటారు, ఎవరితో చెప్పడానికి లేదు. నైట్ మా ఇంటికి వచ్చేసరికి మేమేమో అల్యూమినియం ఫ్యాక్టరీ షూటింగ్ లో ఉన్నాం. మా ఫోన్స్ రీచ్ కాలేదు. తిని సో బ్యాడ్లీ ఇంజర్డ్, ఇక్కడ అంతా స్వెల్లింగ్ వచ్చేసి తనకి ఏంటో తెలియక నిన్నంతా అసలు తను పడుకున్న అతను నైట్ వరకు అసలు లేవలేదు, ఎవరికి తెలియదు ఏంటని. ఓ జ్వరము ఇది సాటర్డే నైట్, మొన్న సాటర్డే నైట్ జరిగింది. నిన్నంతా ఈ డిడ్ంట్ గెటప్ మొత్తం. అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నాడు. ఇదంతా దెబ్బలు అది ఉంది, మెడికల్ లీగల్ ఇది కూడా ఉంది. వాళ్ళు కూడా అంత నోట్ చేసి పెడుతున్నారు సిటాని సెంటర్లో మొత్తం. బట్ మాకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు మార్నింగే తెలిసింది, బికాస్ తను పడుకునేట్టు వెళ్ళాను. నేను అంతా మార్నింగ్ తెలుసుకొని హై ఫీవర్ తెలుసుకొని ఇప్పుడు ఎలా ఉందంటే రాజశేఖర్ గారు వస్తానంటే సరే మేము ఆపం. సొంత తమ్ముడు అసలు ఎలా కొట్టాడు మీకు ఫుటేజ్ ఇస్తా కదా చూడండి. నేను సినిమానండి ఇది. సో దీనికి నా రిక్వెస్ట్ అలా అందరూ, నాట్ ఓన్లీ మీడియా, ప్రజలు కూడా దయచేసి ఇలాంటి వాళ్ళ మీద రియాక్ట్ అవుదాం. అంటే ఇప్పుడు ఎలా ఉందంటే ఇప్పుడు నేను కాబట్టి జీవిత కాబట్టి మీరు వచ్చారు వింటున్నారు. ఇలాగ ఎంతమందికి ఎన్ని జరుగుతున్నాయి? మీరెళ్ళి అలా నార్మల్ పీపుల్కి ఒక రికగ్నిషన్ రాదు కదండి, వెళ్ళి చెప్పుకోలేరు కదా ఎక్కడ. వాళ్ళందరూ మరి వెళ్ళి ఎక్కడ చెప్పుకుంటారు? హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.